ఇక్కడ పల్లె అందాల తర్వాత మనం చదవండి తెలుసుకోండి అనే చాప్టర్ ఉంది. అంటే ఒక చిన్న రచయిత గురించి ఉప్పుల మల్సూరు అసలెవరు? అతి సామాన్య కుటుంబంలో జన్మించాడు అతడు. నీతి నిజాయితీలకు కట్టుబడి జీవితం గడిపాడు. నిస్వార్థ జీవితాన్ని నిఖార్సైన చిరునామాగా నిలిచాడు. నాయకునిగా మానవత్వం కలిగిన మానవునిగా గెలిచిన చిరస్మరణీయుడు ఉప్పుల మల్సూర్ గారు. నమ్మిన సిద్ధాంతం జీవితాంతం ఆచరించిన వారు అరుదుగా ఉంటారు. అటువంటి అరుదైన రాజకీయ నాయకుడే మల్సూర్ గారు. నేటి సూర్యాపేట జిల్లా మోతే మండలం సిరికొండ గ్రామంలో 1928లో మల్లయ్య లచ్చమ్మ దంపతులకు జన్మించిన ఉప్పుల మల్సూర్ అతి సాధారణ జీవితం గడిపిన విశిష్ట రాజకీయ నాయకుడు. తెలంగాణ రైతాంగ పోరాటంలో ఆయుధం పట్టి ఉద్యమించిన పోరాట యోధుడు ఉప్పుల మల్సూర్ గారు. తన జీవితాన్ని ప్రజల కొరకే అంకితం చేసిన మల్సూర్ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల హృదయాల్లోకి నిలిచినాడు. ఎమ్మెల్యేగా తనకు వచ్చిన జీతాన్ని పార్టీకి ఇచ్చి స్వయంగా తాను చెప్పులు కుట్టగా వచ్చిన డబ్బుతోనే జీవితం గడిపాడు. ఆఖరుకు మల్సూర్ భార్య సైతం కూలి పనికి వెళ్ళిందంటే వీరి నిరాడంబర జీవితాన్ని అర్థం చేసుకోవచ్చు. దళితం అనిముత్యంగా త్యాగశీలిగా పేరొందిన మల్సూర్ జనవరి 13, 1999న అమరుడయ్యాడు. మల్సూర్ రక్తంతో పాటు విలువను పంచుకున్న వారి సంతానం తన సొంత ఇంటిని మల్సూర్ జ్ఞాపకార్థకంగా పాఠశాలకు అందించారు. ఉప్పుల మల్సూర్ గారు. అలాగే మనకు మదర్ తెరిసా మల్లినాథ సూరి గురించి కూడా మనం తెలుసుకుందాం. మీకు తెలుసా మదర్ తెరిసా మనం మదర్ తెరిసా గురించి చదువుదాం. మదర్ తెరిసా ఆర్తులు, నిరుపేదలు, అభాగ్యులను హక్కును చేర్చుకున్నది. కుష్ఠవ్యాధిని విలువెల్లాడే రోగులను సేవలు చేసింది. బతికేటందుకు జాగలేని వారిని ఆశ్రయించింది. చరిత్రలో మానవతావాదిగా నిలిచింది. ఇన్ని ప్రత్యేకతలను విశ్వ సేవకుల మదర్ తెరిసా. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్నా అని అన్నది ఎవరంటే అన్నమాటకు అక్షరాలు నిజం చేసిన సన్యాసిని మదర్ తెరిసా గారు. ఆల్బేనియా దేశానికి చెందిన తెరిసా అసలు పేరు ఆగ్నస్ గోన్షా బొజాక్షువా. 1910 ఆగస్టు 26న జన్మించిన ఆగ్నస్ బాల్యం నుండి సేవా పరాయణత్వం కలిగిన కరుణామయిగా విశ్వఖ్యాతిని ఆర్జించింది. భారతదేశ పౌరసత్వం పొంది కలకత్తాలో మిషనరీ ఆఫ్ చారిటీ సంస్థను స్థాపించి జీవితాంతం సేవలందించింది. అంతర్జాతీయ కీర్తి పొందిన మదర్ తెరిసా మానవ సేవలకు గాను 1979లో నోబెల్ శాంతి బహుమతి, 1980లో భారతరత్న పురస్కారాలు పొందింది. మదర్ 1997 సెప్టెంబర్ 5న పరమోదించిన సేవా తత్పరతకు చిరునామాగా ఆత్మీయ అరుణతారగా ప్రకాశిస్తూనే ఉన్నది. అలాగే మల్లినాథ సూరి గారు. మల్లినాథ సూరి బాల్యంలో పశువులను కాసిండు. యోగి అనుగ్రహం తన సాధన వల్ల పండితుడయ్యాడు. కాశీకి వెళ్ళి 19 సంవత్సరాలను అధ్యయనం చేశాడు. మహావ్యాఖ్యాతగా సుప్రసిద్ధుడయ్యాడు. ఆయన మెతుకుసీమకు అజరామ కీర్తిని తెచ్చిన మహానుభావుడు మల్లినాథ సూరి. కవికుల గురువుగా పేరొందిన కాళిదాసు రచనలను వ్యాఖ్యానం అందించిన ప్రతిభామూర్తి మల్లినాథ సూరి గారు. పూర్వ మెదక్ జిల్లాలోని కొల్చారం ఈయన స్వస్థలం. బహుభాషా కోవిదుడైన మల్లినాథ సూరి అశేష శాస్త్ర పాండిత్యం గడించారు. సంస్కృత పంచమహాకావ్యాలను వ్యాఖ్యలుగా రాశాడు. కాళిదాసు రచనలను సంజీవని వాక్య, కిరాతార్జునీయానికి ఘంటాపథం వాక్య, శిశుపాల వధకు సర్వంకష వాక్య, నైషధానికి జీవాతు వాక్య, ఇట్లా 15 గ్రంథాలను వాక్యాలు రచించిన ఘనత మల్లినాథ సూరిది. ఈ వాక్యాలు ఈయనకు వ్యాఖ్యాన చక్రవర్తి బిరుదాంతకుడిని చేశాయి. ఇది మల్లినాథ సూరి యొక్క విశేషాలు. మదర్ తెరిసా. అలాగే ధన్యవాదాలు.